బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పుతిన్ మరొకసారి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ జోలికొస్తే తాట తీస్తానంటూ అమెరికాకు వార్నింగ్ ఇచ్చాడు. ఇంధన కొనుగోలుపై ఇండియాకు అండగా నిలిచింది రష్యా. అమెరికా మిత్ర దేశాల టారిఫ్ ఒత్తిళ్లకు భారత్ తలొగ్గదు అంటూ పుతిన్ కామెంట్ చేశారు. భారత్తో పెట్టుకుంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ నాశనం అవుతుందన్నారు. భారత్ కోసం ఎంతవరకైనా సిద్ధం అంటూ పుతిన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. సౌత్ సోచిలో పుతిన్ ఒక మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలుగా మనం చూడొచ్చు. ఒక్కసారి ఏమేం వ్యాఖ్యలు చేశారు అనేది మనం చూస్తే, ముఖ్యంగా డిసెంబర్లో తాను ఇండియాకు రాబోతున్నానని, అమెరికా కానీ తన మిత్ర దేశాలు ముఖ్యంగా నాటో దేశాల యొక్క ఒత్తిడికి భారత్ తలొగ్గే పరిస్థితి లేదని, తలొగ్గాల్సిన అవసరం లేదు అంటున్నారు. అలాగే అమెరికా వేసినటువంటి ఈ టారిఫ్ల వల్ల భారత్కి కలిగే నష్టాన్ని రష్యా పూడుస్తుంది, రష్యా దాన్ని బ్యాలెన్స్ చేయగలుగుతుంది అంటూ కూడా మాట ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అండ్ వీ కెన్ సీ యాక్షన్ ఆల్సో. దానికి తగ్గట్లుగా ఇప్పటికే మనకి మరింత తక్కువకి ఆయిల్ని, గ్యాస్ని సప్లై చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అలాగే రష్యాని ఒక పేపర్ టైగర్ అంటూ ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల కూడా పుతిన్ రెస్పాండ్ అయ్యారు. మేము పేపర్ టైగరా అంటే ఒక కాగితపు బొమ్మ పులి లాంటిది రష్యా అంటూ అమెరికా చేసినటువంటి, ముఖ్యంగా ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల పుతిన్ రియాక్ట్ అయ్యారు. మేము పేపర్ పులి ఎలా అవుతాం, ఒక పేపర్ టైగర్ ఎలా అవుతాం? మేము కేవలం ఉక్రెయిన్తో యుద్ధం చేయడం లేదు, పూర్తి నాటోతోనే యుద్ధం చేస్తున్నాం. అది మీరు గమనించాలి. పూర్తిగా నాటో దేశాలన్నింటితోనూ యుద్ధం చేస్తున్న మేము పేపర్ టైగరా ఎలా అవుతాం ఒకసారి చెప్పు అంటూ తిరిగి ట్రంప్ని ప్రశ్నించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. పేపర్ టైగర్ ఎలా అవుతుంది రష్యా? పేపర్ టైగర్ ఎలా అవుతుంది? అమెరికా బెదిరిస్తే బెదిరింపులకు ఎక్కడా బెదరలేదు కదా. అవసరమైతే నీ సంగతి తేలుస్తానంటూ రష్యా స్ట్రాంగ్గా నిలబడింది కదా. ఉక్రెయిన్కి బాంబులు ఇచ్చి, ఉక్రెయిన్కి సప్లై చేసి రష్యా మీద యుద్ధం చేయించే ప్రయత్నం చేసినప్పటికీ ఎక్కడ వెనక్కి తగ్గలేదు కదా. నాటో దేశాలన్నీ ఒకటిగా కలిసి వచ్చినా సరే, 32 దేశాలు ఒకటిగా కలిసి వచ్చినా సరే ఎక్కడ వెనక్కి తగ్గలేదు కదా. పేపర్ టైగర్ ఎలా అవుతుంది రష్యా? దే ఆర్ ద రియల్ టైగర్స్. ఖచ్చితంగా ఎంతకైనా సిద్ధం అంటున్నాయి. మరోవైపు భారత్కి నిజమైన మిత్రుడిగా కూడా పుతిన్ నిలబడుతున్నారు. కష్టకాలంలో నిలబడేవాడే కదా మిత్రుడు అంటే. అంతా బాగున్నప్పుడు ఎవరైనా ఉంటారు, కష్టాలు వచ్చినప్పుడు నిజంగా నిలబడి సపోర్ట్ చేయగలిగే వాడే కదా మిత్రుడు అంటే. అమెరికా భారత్ మీద టారిఫ్ల వార్ ప్రకటించి భారత్ నడ్డి విరచాలంటూ ప్రయత్నం చేస్తున్న సందర్భంలో భారత్ విత్స్టాండ్ అవుతోంది, మేము భయపడమంటూ నిలబడుతోంది. అట్ ద సేమ్ టైం మన మిత్రదేశంగా ఉన్నటువంటి రష్యా మనకి మద్దతుగా నిలుస్తోంది. మీరు భయపడాల్సిన అవసరం లేదు, మేము మీకు తోడుగా ఉన్నాం. మీకు అమెరికా వల్ల కానీ నాటో దేశాల వల్ల కానీ నష్టం వస్తే దాన్ని మేము పూడుస్తాం, మేము ఇంకా తక్కువకి మీకు ఆయిల్ ఇస్తాం, తీసుకోండి అంటున్నారు. అలాగే మన వ్యవసాయ ఉత్పత్తులు ఇప్పుడు అమెరికాకి మనకి మధ్యలో కొంత సమస్యలు ఎక్కువగా అవుతున్న నేపథ్యంలో, మన మీద టారిఫ్ల నేపథ్యంలో భారత్ నుంచి ఇంపోర్ట్స్ అమెరికాకి తగ్గిపోయాయి, అంటే భారత్ ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయాయి అమెరికాకి. ఈ నేపథ్యంలో రష్యా మరిన్ని వ్యవసాయ ఉత్పత్తులను కొనడానికి సిద్ధమవుతోంది. అంటే మనకి నష్టం రాకూడదని చెప్పి నిలబడుతోంది రష్యా మనకి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇరు దేశాల్లో ముఖ్యంగా భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ కోసం రష్యా సిద్ధమవుతోంది. రష్యా ఈజ్ రెడీ ఫర్ అన్ అగ్రిమెంట్ విత్ ఇండియా టు ఇంప్రూవ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్స్ ఇన్ ఇండియా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థని మెరుగుపరచడానికి మరింత సిద్ధమవుతుంది. సో దిస్ ఈజ్ వాట్ ఫ్రెండ్స్ కెన్ డూ. దిస్ ఈజ్ హౌ ఫ్రెండ్స్ విత్స్టాండ్ విత్ ఈచ్ అదర్. ఖచ్చితంగా ఒకరికొకరు ఇలా మద్దతుగా ఉంటారు కదా నిజమైన మిత్రులు అంటే. మరొకసారి రష్యా భారత్కి నిజమైన మిత్రదేశంగా నిరూపించుకోగలిగింది. మన రెండు దేశాలతోనూ మిత్రత్వం ఉంది. కొన్ని దశాబ్దాలుగా ఓవైపు రష్యాతోనూ మరోవైపు అమెరికాతోనూ వ్యాపార సంబంధాలు ఉన్నాయి. అన్ని రకాలుగా ముఖ్యంగా అమెరికాకి మన వల్ల ఎక్కువ లాభం జరిగింది రష్యా కంటే కూడా. అమెరికా డెవలప్మెంట్లో కీలక భాగస్వామ్యం భారతదేశానిదే, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో కూడా, అలాగే అక్కడ బిజినెస్లో అయినా సరే అన్ని రకాలుగా. కానీ భారత్కి చివరికి మిగిలింది ఏంటి? వెన్నుపోటు తప్ప, టారిఫ్ల పోటు తప్ప, అవమానం తప్ప, డెడ్ ఎకానమీ అంటూ కామెంట్ చేశాడు ట్రంప్ భారతదేశాన్ని.
పాకిస్తాన్తో మనం చేసినటువంటి యుద్ధానికి సంబంధించి అనవసరమైన అబద్ధాలు ప్రచారం చేశాడు. మన ఫైటర్ జెట్స్ కూలిపోయాయని చెప్పి ప్రకటించింది ట్రంప్ కాదా? మరోవైపు భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వద్దన్నాడు, భారతదేశంలో పెట్టుబడులు పెట్టొద్దన్నాడు. ఒక మిత్ర దేశానికి ఒకప్పుడు మోదీ ఎంత చేశాడో మర్చిపోయాడు ట్రంప్. హౌడీ మోడీ అంటూ పెద్ద పెద్ద కార్యక్రమాలు పెట్టి కొన్ని కిలోమీటర్ల పాటు ర్యాలీలు చేసి భారతదేశం అంతా పెద్ద చర్చ జరిగింది, ప్రపంచం అంతా పెద్ద చర్చ జరిగింది. అమెరికాలో ఉన్నటువంటి భారతీయులందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు. తన గెలుపుకు అంత కృషి చేస్తే గెలిచిన తర్వాత చేసే పని ఇదా? వెన్నుపోటు పొడిచారు. అదే రష్యా. కొన్ని దశాబ్దాలుగా రష్యాతో అమెరికాతో పోల్చుకుంటే మనకున్నటువంటి వ్యాపార భాగస్వామ్యం తక్కువే. కానీ నీతి నిజాయితీ విషయంలో, లేదంటే ఫ్రెండ్షిప్కి ఇచ్చేటువంటి విలువ విషయంలో రష్యా ఎప్పుడు వెనక్కి తగ్గలేదు. మనకు అవసరమైనప్పుడు ఎప్పుడూ వెన్నుదన్నుగా నిలిచింది. యుద్ధం వచ్చినప్పుడు కూడా మనకి ఏది కావాలన్నా సరే రష్యా సిద్ధంగా ఉంటుంది. సో ఖచ్చితంగా ఇక్కడ మరొకసారి ఒక మంచి మిత్రుడిగా మనకి రష్యా ప్రూవ్ చేసుకోగలిగింది. అలాగే అమెరికాకి అంతర్జాతీయ వేదికలో, అంతర్జాతీయ మీడియా ముందు అమెరికాకి భారత్ కోసం ఒక వార్నింగ్ కూడా ఇచ్చింది. భారత్కి అవసరమైనటువంటి సందర్భాల్లో రష్యా తోడుగా ఉంటుంది. అమెరికా వల్ల నష్టపోతే అది పూడ్చడానికి సైతం రష్యా నిలబడుతుంది భారత్ కోసం అంటూ పుతిన్ చేసినటువంటి వ్యాఖ్యలు నిజమైనటువంటి మిత్రుడికి ఒక ఎగ్జాంపుల్గా నిలుస్తున్నాయి. నిజమైన ఫ్రెండ్షిప్కి ఒక ఎగ్జాంపుల్గా నిలుస్తున్నాయి. అలాగే భారత్కి ఒక బలమైనటువంటి అండ ఉంది. ఇండియా ఈజ్ నాట్ అలోన్. చుట్టూ శత్రు దేశాలను పెట్టుకొని చాలా వల్నరబుల్ బోర్డర్స్ను పెట్టుకున్నటువంటి భారతదేశం ఇంత బలంగా ఉండగలిగిందంటే, ఒకటి ఖచ్చితంగా మన స్ట్రాటజిక్ మూవ్స్, మనకున్నటువంటి ఆత్మవిశ్వాసం, మనకున్నటువంటి వ్యవస్థలు, బలమైనటువంటి వ్యవస్థలు ఒకటైతే, మనకి మంచి మిత్రులు ఉండడం కూడా. ఆ మిత్రుల జాబితాలోంచి ఇప్పుడు అమెరికా చేజారిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వాట్ కైండ్ ఆఫ్ బోర్డర్స్ వీ హ్యావ్, సెక్యూర్డ్ బోర్డర్స్ వీ హ్యావ్. ఒకసారి చూడండి, ఓవైపు చైనా, మరోవైపు బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఎక్కడ చూసినా ఇదే కదా. ఇప్పుడు శ్రీలంక కూడా మనకి నెగిటివ్గా మారుతుంది. వాట్ వీ డిడ్ ఫర్ దెమ్. చివరికి పాకిస్తాన్ కష్టాల్లో ఉంటే కూడా మనం ఫుడ్ సప్లై చేసినటువంటి పరిస్థితి ఉంది కదా. శ్రీలంక కష్టాల్లో ఉంటే మనం కదా హెల్ప్ చేసింది. బంగ్లాదేశ్ కష్టాల్లో ఉంటే మనం కదా హెల్ప్ చేసింది. ఇలాంటి వాళ్ళని కేవలం కొన్ని మతపరమైనటువంటి కారణాలతో శత్రువులుగా చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. వాళ్ళు మనల్ని శత్రువుగా చేసుకున్నారు, కానీ మనం ఎప్పుడు మంచిగానే ఉన్నాం వాళ్ళతో. సో ఇలాంటి పరిస్థితుల్లో కూడా భారత్ ఇంత స్ట్రాంగ్గా ఉంది. ఇంటర్నల్గా కొన్ని రకాల సమస్యలు సృష్టించడానికి ప్రయత్నించినప్పటికీ కూడా, మతపరమైనటువంటి రకరకాల ఇతర సమస్యలను సృష్టించడానికి ప్రయత్నించిన భారత్ ఉండగలిగిందంటే ఖచ్చితంగా మన శక్తి సామర్థ్యాలు ఆ స్థాయిలో ఉన్నాయి. అట్ ది సేమ్ టైం వీ హ్యావ్ గ్రేట్ ఫ్రెండ్స్. రష్యా ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రెండ్, అందులో డౌట్ లేదు. ఒకప్పుడు అమెరికా కూడా మంచి మిత్ర దేశమే. కానీ ఒక్క వ్యక్తి వల్ల, ఒక నాయకుడి తప్పుడు ఆలోచనల వల్ల ఇప్పుడు పరిస్థితులు ఎలా మారిపోయాయో మనం చూస్తున్నాం. ఏం జరిగింది భారత్కి అమెరికాకి మధ్యలో? ఏం నష్టం చేసింది భారతదేశం? సో ఒక్కసారి అసలు పుతిన్ ఏం మాట్లాడారు చూద్దాం. It's not about politics. It's like a pure economic reckoning, and many of our economists believe it's going to happen. Same refers to India and goods manufactured there. It's the same as with China. So for the United States, the benefit is not obvious, and for the countries against which the threat was voiced, like for India, if India stops buying our energy, damage will be inflicted upon them, like to $9 to $10 billion if they decline to buy energy from us. If not, high duties will be imposed on them. And once again,
damage will be there? Well, the same amount of damage. And why then decline to buy Russian energy to actually sustain political risks? And the Indian people will look at what decisions are made by the political leadership and never accept any humiliation before anyone. And also I know Prime Minister Modi, he will never take any steps of the kind. So economy-wise, there is no point in it. With respect to uranium, well, it is actually kind of type of fuel